మీరు మీ లైఫ్ అంతా చెప్పుకుంటా ఉంటే ఒక ఇన్సిడెంట్ మీ మీద అనవసరంగా ఒక కేసు పడడం, ఆ ఇన్సిడెంట్ అనేది మొత్తం టోటల్గా అప్పటి నుంచి మీరు ఎక్కువ మందికి ఫోకస్ అవ్వడం ఇదంతా జరిగింది కదా. బట్ మీరు ఏ వీడియో చూసినా కింద కామెంట్స్ చూసుకుంటే మొత్తం పాజిటివ్గా ఉంటాయి. ఆ పాజిటివిటీ అనేది వాళ్ళు దే లైక్ ఇట్. అంటే వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ అంటే క్లుప్తంగా ఏమైనా చెప్పగలరా మా గురించి? నా మీద మొత్తం 2 కేసులు ఉన్నాయి ఇప్పటిదాకా. అంటే అవన్నీ కూడా ఇప్పుడే ఈవిడని మనం ఇది చేసినప్పుడు ఆవిడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వాడి రకరకాల కేసులు పెట్టడం జరిగింది. అందులో ఒక కేసు ఆవిడ నా మీద దాడి చేసినప్పుడు ఆవిడే వెళ్ళి నేనే కొట్టేశానని చెప్పి పెట్టిన కేసు. తర్వాత ఆవిడ చిలికతో ఒక ఆవిడ ఉంది, ఆవిడని తీసుకెళ్ళి ఆవిడని నేను ఏదో కోసేసానంట. ఆవిడ ఎప్పుడూ కోసుకుంది అనుకుంటా, లక్ష్మీ పడాలా అని ఒక ఆవిడ ఉంది కదా. సో ఆవిడ గురించి ఫస్ట్ యాక్చువల్గా మనం ఎపిసోడ్ చేసిందే ఆవిడ గురించి. సో ఇలా మనుషుల్ని ఎక్స్ట్రాక్షన్ చేసి చేస్తున్నారని చెప్పి అవన్నీ కూడా మనం అన్ని సాక్ష్యాలు అన్నీ ఇట్లాగే ఇప్పుడు ఈవిడికి ఎలాగైతే సాక్ష్యాలన్నీ తీసుకొచ్చానో అప్పట్లో ఈవిడికి ఈఎంఐకి సంబంధించిన సాక్ష్యాలు, మొదటి మొగుడిని ఎలా మోసం చేసింది, అతను నపుంసకుడు అని చెప్పి కేసు పెట్టింది. తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళి అతను నాకు అబార్షన్ చేయించాడని చెప్పి కేసు పెట్టింది. సో ఇట్లా విచిత్రంగా కేసులు పెడుతూ వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పి మనం ఎండగట్టాం మీడియాలో. సో ఆ ఇది ఉండింది. ఆ తర్వాత ఆవిడే కలిసి ఏదో రకంగా కొంచెం తెలిసిన పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా వాడారేమో తెలియదు, బట్ ఎఫ్ఐఆర్ పెట్టారు. కానీ పెద్ద అదేమీ భయపడాల్సిన ఇదేం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది లక్షల్లో జనాలలాగా మీరు కూడా చూసి వదిలేయచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఒక సైడ్ తీసుకొని అంటే ఎదటి వాళ్ళు పెట్టే టార్చర్ ఒక రకంగా వాళ్ళు అంటే ఇబ్బందే కదా, ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది. మీకు ఎందుకని అంటూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. అంటే మీ ఇల్లు ఐడెంటిటీ కూడా ఎక్కడ తెలిసిపోద్ది అనే బాధ. ఓ పక్కన హాస్పిటల్ బెడ్ మీద నుంచి వీడియోలు ఎందుకంటే అంత ఇది మీకు అంటే ఎదటి మనుషుల మీద నిజంగా నాకే తెలియదు. నేను ఇలాంటి వాడిని నాకే తెలియదు. కానీ నాకేంటంటే చెప్తున్నారు ఒక పక్క వద్దు వెళ్ళదండి, నాకు మరుగుతోంది రక్తం ఆగట్లా, తెలుస్తోంది తప్పు, క్లియర్ కట్గా తప్పు. ఎందుకులే ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఖచ్చితంగా ఆగాలని ఎక్కడ అనిపించలే. దెబ్బలు తగిలే కొద్దీ ఇంకా రెచ్చిపోయి చేద్దామని అనిపిస్తుంది తప్ప ఎవరన్నా ఆపితే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. ఒక్క సిచ్యువేషన్ చెప్తా. ఒకనొక సిచ్యువేషన్లో మా అమ్మ నాన్న కూర్చోబెట్టి నన్ను ఇంకొక రోజు నువ్వు ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్ళి సాక్ష్యాలు గీక్షాలు అని చెప్పి చూపించి మాట్లాడంటే నా మీద ఉట్టన్నారు. అయిపోయి అక్కడికి ఇంకా బయటకు వచ్చి ఛాన్స్ లేదు. వెంటనే నేను ఏం చేస్తాను సార్, నువ్వు ఇప్పుడు అర్జెంట్గా ఒట్టు తీసి గట్టి మీద పెట్టకపోతే నా మీద ఉంటాను. సో ఈ టెక్నిక్ని వాడుకోండి ఎప్పుడైనా మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో. సరే. అయితే ఇప్పుడు క్రిటిసిజంని చేయడమైనా తీసుకోవడమైనా అది చాలా పెద్ద టాస్క్. అంటే మన మైండ్ అనేది ఒక రకమైన ఇదిలోకి వెళ్ళిపోతుంది కదా. మరి మీరు శేఖర్ భాష క్రిటిసిజంని ఎలా చూస్తారు, ఎలా తీసుకుంటారు? సార్ క్రిటిసిజం అంటే ఒకటి, వాళ్ళు నన్ను తిట్టినంత మాత్రాన అది నేను కాదు. క్లియర్ కట్గా నాకు తెలుసు ఆవిడ నోటికి వచ్చిన మాటలన్నీ, 4 పేర్లు లెగితే వీడికి దీని కనెక్షన్, వీడికి దాని కనెక్షన్, నోటికి వచ్చిన మాటలు. అండ్ వాళ్ళ యాక్టర్స్ రెడీగా ఉన్నారు, ఏదో చెప్పించడం జరుగుతుంది. కానీ ఒకటంటే ఒక ప్రూఫ్ కూడా వాళ్ళు ఏం చూపించలేదు. బట్ మనం అలా కాదు, మొత్తం ఆధారాలు చూపించే మాట్లాడాం. ఆధారాలు లేకుండా ఒక ఆరోపణ కూడా చేయలేదు. సో వాళ్ళు చేసినంత మాత్రాన నిజాలు కావు. నేనేమనుకుంటానంటే వాళ్ళ జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్లే ఇట్లా అవతల వాళ్ళకి ఆపాదిస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక కథ అయితే గుర్తు తెచ్చుకుంటాను. స్వామి వివేకానంద ఒకసారి భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆయన్ని ఒక ఆయన తిడతాడు, ఏరా కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి కదా, పని చేసుకొని బతకచ్చు కదా, ఎందుకు అడుక్కుంటున్నావు, అది ఇది తిట్టేసిన తర్వాత సరే అని వెళ్ళిపోతుంటే సరేలే తీసుకో అని చెప్పి ఇంత బియ్యం అయిపోతాడు. అంటే ఆపుతాడు. ఏంటి దీనికి మాత్రం పెద్ద పౌరుషం వచ్చిందా నీకంటే, కాదండి ఇప్పుడు మీరు ఇచ్చారు, నేను తీసుకుంటే నా దగ్గర ఉంటాయి, తీసుకోకపోతే ఎవరి దగ్గర ఉంటాయి అంటే నా దగ్గరే ఉంటాయి అంటే, అలాగే మీ తిట్లవన్నీ నేను తీసుకోలేదండి అని అంటే ఆయన దగ్గర ఉంటాయి అంతే. సో బేసికలీ ఒకవేళ నేను చెడ్డవాడిని అయితే అది మీరు చెప్పినట్టు కింద కామెంట్స్ చూస్తే అర్థమైపోతుంది. కామెంట్స్ నాకు పాజిటివ్గా ఉండడం కన్నా వాళ్ళకి నెగిటివ్గా ఎక్కువ ఉన్నాయి. బట్ అంటే కామెంట్స్ ఇవన్నీ మీరు ఇంటర్వ్యూలు ఇదంతా ఓకే, బట్ నిజ జీవితంలో ఎవరైనా మీ మొహం మీద తిట్టేస్తే లేదంటే కనుక నువ్వు ఇలాంటి వాడు అని చెప్పి నిందలు వేసేస్తే ఏం చేస్తారు? చాలా బాధ వేసింది, ఖచ్చితంగా నాకు బాధ వేసింది. కానీ బాధ వేసినప్పుడు నా టైప్ ఏంటంటే వెనక్కి తగ్గే రేపు కాదు, నేను బాధేస్తే ఇంకా ముందుకే దూకుతా తప్ప వెనక్కి నాకు ఒకటి కొట్టారంటే నేను వెళ్తాను నేను ముందుకి. అలా మా నాన్న ఎంత ఆపినా కూడా నాకు వాళ్ళకి ఒకటే చెప్పి వాళ్ళు బాధపడకుండా ఉండడానికి టైటిల్స్ పెడుతుంటారు మన వాళ్ళు, తమ్నైల్స్ రకరకాల టైటిల్స్ పెడుతుంటారు, దాని లోపల పెద్ద విషయం ఉండదు. కానీ మీకు చెప్పడం తెలియదు, మొన్న ప్రమోషన్ కోసం ఏదో సరదాగా రేవ్ పార్టీలో దొరికిన శేఖర్ భాష అని పెడితే మా అమ్మ ఇంకా బెడ్రూమ్లోకి రాలేదు, మా నాన్న అక్కడ కూర్చొని టీవీలో చూస్తున్నారు,
రేపట్లో దొరికిన అక్షరపాఠం చూడడం మా నాన్న హే నువ్వు రావు ఇప్పుడే పో అని చెప్పి మా నాన్న టెన్షన్ ఇట్లా చూస్తున్నాడు. తర్వాత అర్జెంట్గా ఫోన్ చేస్తే ఏంటిరా ఏమైందిరా, నేను తెలుసురా ఇట్లా నిన్ను దేంట్లో దాంట్లో ఇరికిస్తారని తెలుసు, నేను మందు సిగరెట్ కూడా తాగా నాకు తెలుసు, సో ఇరికిస్తారని నాకు తెలుసు. ఏదంటే ఏమి కాదు నాన్న, అది సినిమా ప్రమోషన్, ఆ సినిమా పేరు రేవు అని చెప్పి చెప్తే సరే తర్వాత జాగ్రత్తగా ముందే చెప్పరా హార్ట్ అటాక్లు వస్తారా మాకు అని చెప్పి ఇక నుంచి ముందే చెప్పాలనుకున్నా. కొన్నిసార్లు వాళ్ళకి ఏదో కొంత మోసే ఛానల్స్ కావచ్చు, వాళ్ళు రకరకాల టైటిల్స్ పెట్టుకొని శేఖర్ భాషకి 5 ఏళ్ళు జైలు శిక్ష ఇలాంటి టైటిల్స్ పెట్టుకొని కొన్ని పెట్టారు. ఇంకా కొన్ని ఛానల్స్లో అయితే శేఖర్ భాష హోమో, శేఖర్ భాష గంజాయి అమ్ముతాడని, ఇంకేంటి శేఖర్ భాష ఏదో అదేంటది బ్రోతల్ కంపెనీ. సో ఇలా అన్నీ పెట్టారు. నాకు నవ్వు వస్తుంది ఒక పక్క, నేను నిజంగా నవ్వుకుంటాను ఇవన్నీ చూసి. అయితే అవన్నీ చూసి పాపం పేరెంట్స్ బాధపడతారు కదా. నేను ఒకటే అన్నా, ఒకవేళ మీకు టైటిల్ చూసి బాధేస్తే ఒక్కసారి కామెంట్స్ ఓపెన్ చేసి చూడండి, మన గురించి జనాలు ఏమనుకుంటారు మీకు అర్థం అవుతుంది అని చెప్పి అప్పుడు వాళ్ళు చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు టైటిల్ చూసి బాధపడ్డం అనేసి కామెంట్లు చూసి ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. నిజంగా ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. ఎవరైతే మనం తిడుతున్నారో వాళ్ళు ఒక తిట్టు తిరిగితే వాళ్ళని 1000 తిట్లు తిడుతున్నారు కింద. సో ఆ రకంగా నేను కాస్త సాటిస్ఫాక్షన్ వాళ్ళకి చేశాను అనమాట.